హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విద్యా ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 6th క్లాస్ సోషల్ సెకండ్ లెసన్ గ్లోబ్ ఏ మోడల్ ఆఫ్ ద ఎర్త్ గురించి తెలుసుకోబోతున్నాము. ఇక్కడ గ్లోబ్ పిక్చర్ చూడండి, అబ్జర్వ్ చేయండి. ఈ గ్లోబ్ అనేది మనకు ఎర్త్ ఏ విధంగా ఉంటుందని చూపించే ఒక మోడల్ కదా. ఈ గ్లోబ్ పైన మధ్య నుండి ఒక లైన్ వెళ్తుంది, దాన్ని ఈక్వేటర్ అంటారు. ఈ ఈక్వేటర్ గ్లోబ్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. పైన పార్ట్నేమో నార్దర్న్ హెమిస్ఫియర్ అంటారు, అదేవిధంగా ఈ మధ్య లైన్కి కింది వైపు ఉన్నదాన్నేమో సౌదర్న్ హెమిస్ఫియర్ అని అంటారు. ఈ గ్లోబ్ ఎప్పుడు వెస్ట్ టు ఈస్ట్ రొటేట్ అవుతూ ఉంటుంది. దీనిపైన ఈ గ్లోబ్ పైన మనము కాంటినెంట్స్ని, ఓషన్స్ని అన్నింటినీ చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ గ్లోబ్ పైన 70% వాటర్తో కవర్ అయి ఉంటుంది కాబట్టి ఎర్త్ని బ్లూ ప్లానెట్ అని పిలుస్తారు. మిగిలిన పార్ట్ మొత్తం ల్యాండ్తో కవర్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము లెసన్లోకి వెళ్ళిపోదాం. గ్లోబ్ ఏ మోడల్ ఆఫ్ ద ఎర్త్. One evening, Sundar and Kalpana were looking at the moon, and Sundar asked, "If I went to the moon, what would the earth look like? What can I see from there?" Kalpana told him that they could easily find out answers from the internet. Later, she showed him some pictures of the earth taken from moon. This is how it looked. అయితే ఒకరోజు ఈవినింగ్ సుందర్ కల్పన మూన్ని చూస్తూ ఉన్నారు. అలా చూస్తుంటే సుందర్కి ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే, ఒకవేళ నేను మూన్ పైకి వెళ్తే ఎర్త్ ఏ విధంగా కనబడుతుంది, లేదా ఇంకా అక్కడ నుంచి నేను ఇంకేం చూడగలను అనే డౌట్ వచ్చింది. అప్పుడు కల్పన అంది, దానికోసం నువ్వు మూన్ పైకి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే అలాంటి పిక్చర్స్ మనకు చాలా కనబడతాయి అని చెప్పి కొద్దిసేపటి తర్వాత తనకు కొన్ని పిక్చర్స్ చూపించింది. ఇక్కడ పిక్చర్ కనబడుతుంది చూడండి. ఈ పిక్చరు మూన్ నుంచి తీసిన ఎర్త్ పిక్చర్ చూసారు కదా. ఇది ఎలా కనబడుతుంది, మనకి బ్లూ మూన్ లాగా కనబడుతుంది. నెక్స్ట్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వై హాఫ్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ నాట్ విజిబుల్ ఇన్ దిస్ ఫోటోగ్రాఫ్? మరి ఈ పిక్చర్ని చూస్తే మీకు ఒక డౌట్ రావాలి. ఇక్కడ ఎర్త్ అనేది ఒక బాల్ లాగా ఉంటుందని తెలుసుకున్నాం కదా, మరి హాఫ్ బాలే మనకు కనబడుతుంది, మిగిలిన పార్ట్ ఏమైంది, ఎందుకు కనబడట్లేదు అనేది ఒకసారి మీరు ఆలోచించండి. ద ఎర్త్ ఈజ్ లైక్ ఎ బాల్. ఇన్ దిస్ పిక్చర్ యూ కెన్ సీ ద షేప్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ లైక్ దట్ ఆఫ్ ద మూన్. ఇక్కడ ఎర్త్ అనేది ఒక బాల్ లాగా ఉంటుంది, కానీ ఈ పిక్చర్లో మనకు హాఫ్ మూన్ లాగా ఎర్త్ కనబడుతుంది. బ్రింగ్ సమ్ గ్లోబ్స్ టు క్లాస్ రూమ్. ఎన్జూర్ దట్ ఈచ్ గ్రూప్ ఆఫ్ 5 to 6 స్టూడెంట్స్ హ్యాస్ ఎ గ్లోబ్. ఎ గ్లోబ్ ఈజ్ ఎ మోడల్ ఆఫ్ ద ఎర్త్. ఇట్ షోస్ ద షేప్ ఆఫ్ ద ఎర్త్, ద ల్యాండ్ అండ్ వాటర్, ద కాంటినెంట్స్ అండ్ ఓషన్స్ అండ్ ద కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్. అయితే ఈ గ్లోబ్ పైన మనము కాంటినెంట్స్ చూడొచ్చు, తర్వాత ఓషన్స్ని చూడొచ్చు, అదేవిధంగా ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీస్ను మనము ఈ గ్లోబ్ పైన చూడొచ్చు. Doesn't the earth look like a blue moon? It looks blue because a large portion of the earth is covered with oceans. In the above photograph, we can see only one part of the earth which receives sunshine. చూసారు కదా, ఇది మనకు ఒక బ్లూ మూన్ లాగా కనబడుతుంది. మరి బ్లూ మూన్ లాగా ఎందుకు కనబడుతుంది అంటే, లార్జ్ పోర్షన్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ కవర్డ్ విత్ ఓషన్స్ అని చెప్పుకున్నాం కదా. అంటే 70% పార్ట్ మొత్తము వాటర్తోనే కవర్ అయి ఉంటుంది. అంటే వాటర్ బాడీస్ని మనం దేంతో చూపిస్తాము, బ్లూ కలర్తో చూపిస్తాం. అందుకే ఇది బ్లూ మూన్ లాగా మనకు కనబడుతుంది. ఇక్కడ మనకు హాఫ్ పార్టే కనబడుతుంది, మిగిలిన పార్ట్ ఎందుకు కనబడట్లేదు అంటే, ఏ పార్ట్ పైన అయితే సన్ రేసెస్ పడుతున్నాయో ఆ పార్ట్ మాత్రమే మనకు కనబడుతుంది. ఎక్కడైతే సూర్యకిరణాలు పడడం లేదో ఆ పార్ట్ మనకు కనిపించటం లేదు. నెక్స్ట్, యూ కెన్ సీ దట్ ద ఎర్త్ ఈస్ లైక్ ఎ బాల్, స్పెరికల్ ఇన్ షేప్. హౌ డూ యూ థింక్ పీపుల్ స్టాండ్స్ ఆన్ it? Place some standing toy people on different parts of the globe. It may seem that the person at the lower part is standing upside down, or that the person in the middle might just fall from the earth. We never fall off the earth because the earth acts like a powerful magnet which pulls us towards it. In fact, we can only fall on earth but never off the earth. ఇక్కడ చూడండి, మనము ఎర్త్ అనేది బాల్ లాగా ఉంటుంది అనుకున్నాం కదా. మరి పీపుల్ ఎలా ఉంటారు దీనిపైన అనేది చూస్తే, పైన సైడ్ ఉన్న వాళ్ళు మామూలుగానే నిలబడి ఉంటారు. అయితే కింది సైడ్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, తలకిందులుగా కనబడుతుంటారు. అదేవిధంగా మధ్యలో ఉన్న వాళ్ళు ఎలా అనిపిస్తారంటే, ఆ గ్లోబ్ నుంచి కింద పడిపోతారేమో, అంటే ఎర్త్ నుండి కింద పడిపోతారేమో అనిపిస్తుంది. కానీ ఎర్త్ పై నుండి ఎప్పుడు కింద పడము మనము. ఎందుకంటే ఎర్త్ ఎలా పనిచేస్తుందంటే, పవర్ఫుల్ మ్యాగ్నెట్ లాగా పనిచేసి తన వైపు మనల్ని లాక్కుంటూ ఉంటుంది. మనము ఎర్త్ పైన పడతాం, కానీ ఎర్త్ నుండి ఎప్పుడు మనము కింద పడిపోము. స్పియర్ షేప్. యాక్చువల్లీ ద ఎర్త్ ఈజ్ నాట్ లైక్ ఎ పర్ఫెక్ట్ స్పియర్, నాట్ పర్ఫెక్ట్లీ రౌండ్. ఇట్ ఈస్ అ లిటిల్
pressed at the two poles and bulged slightly in the middle around a line called the equator. However, this is so slight that most globes and maps do not show it at all. అయితే యాక్చువల్గా మనకు ఎర్త్ అనేది పర్ఫెక్ట్ స్పియర్గా అంటే పర్ఫెక్ట్ సర్కిల్ లాగా ఉండదు. ఇక్కడ పైన 2 పోల్స్ దగ్గర ప్రెస్ అయి ఉంటుంది. అదేవిధంగా మధ్యలో ఈక్వేటర్ దగ్గర కొంచెం ఇలా ఉబ్బెత్తుగా ఉంటుంది. దీన్ని ఈక్వేటర్ అంటారు. ఈక్వేటర్ దగ్గర కొద్దిగా ఉబ్బెత్తుగా ఉంటుంది. ఇది చాలా కొంచెమే కనబడుతుంది కాబట్టి అంటే స్లైట్గా ఉంటుంది కాబట్టి దీన్ని గ్లోబ్స్ పైన కానీ మ్యాప్స్ పైన కానీ ఎక్కువ మనకు చూపించరు. An interesting thing about the shape of the earth is that if we keep traveling from one point to one direction without turning back, we come back to the same point. Try this on the globe. Start from any point and keep going in the same line and see if you come back to the starting point. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనం ఎర్త్లో ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి వెనుకకు తిరగకుండా ఎలాంటి టర్న్స్ ఇవ్వకుండా అదే డైరెక్షన్లో వెళ్తూ ఉంటే మనం ఎక్కడైతే జర్నీ స్టార్ట్ చేసామో ఆ పాయింట్కి వచ్చి చేరుతాము. ఒకసారి మీరు గ్లోబ్ పైన ఒక పాయింట్ మార్క్ చేసి సేమ్ డైరెక్షన్లో వెళ్తూ చూడండి, మీకు అర్థమవుతుంది. మీరు తిరిగి స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేస్తారు. Next, scientists in ancient period in India and Europe had figured out that the earth was like a ball or sphere. Therefore, later around 1492 CE, sailors like Columbus and Italian explorers set out from Europe with the hope of reaching India. ఇండియా యూరోప్ సైంటిస్ట్ ఏం చేశారంటే 1492 కంటే ముందే ఎర్త్ అనేది రౌండ్గా ఉంది, సర్కిల్ షేప్లో ఉంది అని చెప్పి గమనించారు. అయితే కొలంబస్ అండ్ ఇటాలియన్ ఎక్స్ప్లోరర్స్ ఏం చేశారంటే ఇటాలియన్ ఎక్స్ప్లోరర్స్ అండ్ కొలంబస్ ఏం చేశారంటే యూరోప్ నుంచి వాళ్ళ జర్నీ స్టార్ట్ చేసి ఇండియాకి రీచ్ అవుతాము అనే హోప్ తోటి వాళ్ళ జర్నీని స్టార్ట్ చేయడం జరిగింది. ఓషన్స్ అండ్ కాంటినెంట్స్. యాజ్ యూ కెన్ సీ ఆన్ ద గ్లోబ్, most of the surface of the earth consists of water in the form of oceans. If you go to a coastal village, you can observe hills. అయితే మనము ఈ గ్లోబ్ పైన చూస్తే మనకు ఎక్కువ పార్ట్ మొత్తం వాటర్ తోటే కవర్ అయి ఉంటుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే బ్లూ కలర్ అనేది ఎక్కువగా కనబడుతుంది కాబట్టి. ఒకవేళ మీరు ఈ కోస్టల్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు ఆ కోస్టల్ విలేజెస్లో అబ్జర్వ్ చేయండి, దూరం నుంచి చూస్తే మీకు కొన్ని హిల్స్ అనేవి కనబడతాయి. తర్వాత డిస్క్రైబ్ ద సీ ఇన్ ఏ ఫ్యూ లైన్స్ ఆర్ డ్రా ఏ పిక్చర్ ఆఫ్ ద సీ. మీరు సీ ఏ విధంగా ఉంటుంది ఒక పిక్చర్ డ్రా చేయండి, లేదంటే సీ గురించి కొన్ని పాయింట్స్ ఏమైనా తెలుసుంటే అవి మీరు నోట్ చేయండి. స్టేట్ ద మెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద వాటర్ యూ డ్రింక్ అండ్ ద సీ వాటర్. మీరు తాగే వాటర్ అదేవిధంగా సముద్రంలోని వాటర్కి డిఫరెన్సెస్ ఏంటో రాయండి. మిగిలిన లెసన్ పార్ట్ 2లో చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మీ ముందుంటాను. బాయ్.